సముద్రానికి మీకు తల్లిబిడ్డల్లాంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు, రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను. మిగతా అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో భాయ్కి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాం. ఎలా చెప్పను నీకు? నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. కష్టం. బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. భూకంపం గురించి వినే ఉంటారు. నేచర్ కోపాల్లో అదొకటి. శాంపుల్ సైజ్ ఇంతే గాని ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సుడిగాలు తెలుసుగా? ఇది ఇంకో రకమైన కోపం, సునామీ. కాకపోతే అల్లలు ఇంకొంచెం హైట్లో లేస్తాయి. ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం. Oh